ఇంతకు సుగవాసి కుటుంబంలో ఏం జరుగుతోంది? టీడీపీ అంటే సుగవాసి కుటుంబం పేరే టక్కును గుర్తొచ్చేది. కట్టే కాలేంత వరకు టీడీపీలోనే ఉంటారన్న ఆ పెద్దాయన పాలకొండ్రాయుడు మాటలు నిజం చేసుకున్నారు. తండ్రి మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలు సుగవాసి అభిమానుల మధ్య అలజడి సృష్టిస్తున్నాయి. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు అవకాశం ఇచ్చినా అక్కడ జరిగిన పరిణామాలతో ఓటమి పాలయ్యారని సుగవాసి సుబ్రహ్మణ్యం బాహాటంగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎప్పుడు లేని విధంగా మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. మొదట గెలుస్తుంది అనుకున్న రాజంపేటలో కూటమి అభ్యర్థి ఓటమి చెందారు. అసలు రాయచోటిలో ఏం జరుగుతోంది? కడప జిల్లా రాజకీయాల్లో 4 దశాబ్దాల అనుభవం ఉన్న చరిత్ర సుగవాసి కుటుంబానిది. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తండ్రి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీగా సేవలందించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి సుబ్రహ్మణ్యం ఓటమి పాలయ్యారు. అలాంటి కుటుంబం నేడు పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, వర్గపోరు భరించలేక సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఉమ్మడి కడప జిల్లాలో సుగవాసి పాలకొండ్రాయుడు అంటే తెలియని వారు ఉండరు. అన్న ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయ అరంగేట్రం చేసి 1978లోని తొలిసారి రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి జిల్లా రాజకీయాల్లో తనదైన మార్కు చూపించారు. పాలకొండ్రాయుడు 4 సార్లు రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా, ఒకసారి రాజంపేట ఎంపీగా గెలిచారు. తండ్రి వారసత్వం అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే సుగవాసి పాలకొండ్రాయుడు మరణం తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్న సుబ్రహ్మణ్యం ఒకవైపు, తమ్ముడు ప్రసాద్ బాబు మరోవైపు ఒకే కుటుంబంలోని వ్యక్తులు 2 పార్టీల్లో కొనసాగుతున్నారు. అయితే తన తండ్రి పాలకొండ్రాయుడు మరణానంతరం టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో జగన్ సమక్షంలో ఆయన చేరారు. ఈ నేపథ్యంలో వైసీపీలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు న్యాయం జరుగుతుందా లేదా అనే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే కట్టె కాలేంత వరకు టీడీపీలోనే ఉంటానని పెద్ద ఆయన పాలకొండ్రాయుడు శపథం చేశారు. ఇచ్చిన మాటను నిజం చేసి చూపించారు. కడప జిల్లాలో రాజంపేట స్థానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బలిజ సామాజిక వర్గానికి కేటాయించారు. కాగా జగన్ మాత్రం జిల్లాలో బలిజలకు ఎక్కడా ఒక్క సీటు కూడా ఇవ్వలేదని విమర్శలు వెల్లువెత్తాయి. రాయచోటిలో ఇప్పటికే జగన్ సన్నిహితుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిని కాదని జగన్ సుబ్రహ్మణ్యంకు ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. సుబ్రహ్మణ్యం తీసుకున్న నిర్ణయం వల్ల టీడీపీలో ప్రసాద్ బాబుకు నష్టం కలుగుతుందని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికల అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఏడాది వరకు సుబ్రహ్మణ్యం వేచి చూశారు. తనకు తగిన ప్రాధాన్యత లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు రాజీనామా అనంతరం సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరడం సరైన నిర్ణయమేనా అన్న సందిగ్ధం అందరిలో నెలకొనే ఉంది. ఇప్పటికే వైసీపీలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం నుంచి ఉన్నారు. సుగవాసి సుబ్రహ్మణ్యంకు జగన్ నిజంగా ప్రాధాన్యత ఇస్తారా లేదా అన్న సందేహం సుగవాసి అభిమానుల్లో కనిపిస్తోంది. టీడీపీ పార్టీలో సుగవాసి ప్రసాద్ బాబు, వైసీపీలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యంలు ఉన్నారు. దీంతో సుగవాసి అభిమానులు ఆందోళనలో ఉన్నారు. తండ్రి మరణానంతరం సుగవాసి కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రాయచోటిలో సుగవాసి కుటుంబంలో నెలకొన్న సమస్యకు సమాధానం దొరకడం లేదు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న సుబ్రహ్మణ్యంకు జగన్ ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో ఆయన దారెటు టీడీపీలో కొనసాగాలని నిర్ణయించుకున్న ప్రసాద్ బాబును అధిష్టానం గుర్తిస్తుందా? కుటుంబంలో ఆ అన్నదమ్ముల సయోధ్య ఎంత? వైసీపీలో చేరడం సుబ్రహ్మణ్యం వ్యక్తిగత నిర్ణయమని ప్రసాద్ బాబు తేల్చి చెప్పారు. అనాలోచిత నిర్ణయాల వల్ల మంచి జరుగుతుందా లేక కష్టాలు తెచ్చిపెడుతుందా కాలమే సమాధానం చెప్పాలన్నారు. ఇక
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పెచ్చుమీరిపోయిందని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా ఆయన టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాయచోటిలో జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ధన ఉన్మాదం రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అవినీతి జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని తాను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు వివరించారు. మరోవైపు 4 దశాబ్దాల పాటు టీడీపీలో కొనసాగిన ఆ కుటుంబం ఇప్పుడు వైసీపీలో కీలకంగా మారిందని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అంటున్నారు. టీడీపీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను చూసి సహించలేకే తాను టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరానని స్పష్టం చేశారు. సుగవాసి కుటుంబంలో 2 అన్నదమ్ముళ్ళు ఇరు పార్టీలలో ఉండగలరా? వైసీపీలో చేరిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నిజంగానే జగన్ ప్రాధాన్యత ఇస్తారా లేదా అన్న ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి.